ఆఫర్ ఆర్బీ పెయిన్ రిలీఫ్ రోల్ ఆన్ 1 కొంటే 150, 2 కొంటే 1 ఉచితం. తలనొప్పి, వెన్నునొప్పి, మోకాలు నొప్పి, కడుపుపురం మరియు దోమల మందు పైపుతగా మరెన్నో సమస్యలకు ఒకే మార్గం ఆర్బీ పెయిన్ రిలీఫ్ ఆయిల్. న్యూస్. ఈ నెలాఖరులో తెలంగాణ సీఎం రేవంత్ రెడ్డి ఏపీలో పర్యటించనున్నారు. సీఎం రేవంత్ ఏపీ కాంగ్రెస్ మేనిఫెస్టో విడుదల కార్యక్రమంలో పాల్గొననున్నారు. వచ్చే నెల నుంచి ఏపీలో తెలంగాణ మంత్రులు ప్రచారం నిర్వహించనున్నారు. రేవంత్ రెడ్డితో 2 బహిరంగ సభలు ఏర్పాటు చేసే ఆలోచనలో ఏపీ కాంగ్రెస్ ఉన్నట్లు తెలుస్తుంది. బ్రేకింగ్ న్యూస్ చూస్తున్నాము. ఈ నెలాఖరులో తెలంగాణ సీఎం రేవంత్ రెడ్డి ఏపీలో పర్యటించనున్నారు. సీఎం రేవంత్ ఏపీ కాంగ్రెస్ మేనిఫెస్టో విడుదల కార్యక్రమంలో పాల్గొననున్నారు. వచ్చే నెల నుంచి ఏపీలో తెలంగాణ మంత్రులు ప్రచారం నిర్వహించనున్నారు. రేవంత్ రెడ్డితో 2 బహిరంగ సభలు ఏర్పాటు చేసే ఆలోచనలో ఏపీ కాంగ్రెస్ ఉన్నట్లు తెలుస్తుంది. ఈ నెలాఖరులో తెలంగాణ సీఎం రేవంత్ రెడ్డి ఏపీలో పర్యటించనున్నారు. సీఎం రేవంత్ ఏపీ కాంగ్రెస్ మేనిఫెస్టో విడుదల కార్యక్రమంలో పాల్గొననున్నారు. వచ్చే నెల నుంచి ఏపీలో తెలంగాణ మంత్రులు ప్రచారం నిర్వహించనున్నారు. రేవంత్ రెడ్డితో 2 బహిరంగ సభలు ఏర్పాట్లు చేసే ఆలోచనలో ఏపీ కాంగ్రెస్ ఉన్నట్లుగా తెలుస్తుంది. ఈ నెలాఖరులో తెలంగాణ సీఎం రేవంత్ రెడ్డి ఏపీలో పర్యటించనున్నారు. సీఎం రేవంత్ ఏపీ కాంగ్రెస్ మేనిఫెస్టో విడుదల కార్యక్రమంలో పాల్గొననున్నారు. వచ్చే నెల నుంచి ఏపీలో తెలంగాణ మంత్రులు ప్రచారం నిర్వహించనున్నారు. రేవంత్ రెడ్డితో 2 బహిరంగ సభలు ఏర్పాటు చేసే ఆలోచనలో ఏపీ కాంగ్రెస్ ఉన్నట్లుగా తెలుస్తుంది. ఇక ఇదే విషయంపై మరింత సమాచారం మా ప్రతినిధి హరీష్ అందిస్తారు. హరీష్, చెప్పండి. వచ్చే నెల నుంచి ఎన్నికలకు సంబంధించినటువంటి సంగ్రామం ఆరంభం కావుతున్నటువంటి నేపథ్యంలో కాంగ్రెస్ పార్టీ తన ఉనికిని మళ్లీ కాపాడుకోవాలన్నటువంటి ఒక ప్రయత్నం చేస్తోంది. విభజన తర్వాత జరిగినటువంటి పరిణామాల్లో పూర్తి బాధ్యతను కాంగ్రెస్ పార్టీ భుజాన కేసుకోవాల్సి వచ్చింది. దీంతో 2 దఫాలుగా జరిగినటువంటి ఎన్నికల్లో కాంగ్రెస్ కి కనీసం డిపాజిట్లు కూడా రానటువంటి పరిస్థితి ఉంది. అయితే ఇప్పుడు రాజశేఖర రెడ్డి వారసురాలుగా షర్మిల నాయకత్వం తీసుకున్న తర్వాత పార్టీని పూర్తిగా గ్రామ స్థాయిలోకి తీసుకెళ్లడంతో పాటుగా పాత క్యాడర్, పాత నాయకత్వం ఏదైతే ఉందో ఆ నాయకత్వం మొత్తాన్ని కూడా కాంగ్రెస్ వైపు తిరిగి తీసుకురావాలనేటువంటి ఒక ప్రయత్నం జరుగుతుంది. అందులో భాగంగానే పక్కనే ఉన్నటువంటి తెలంగాణ రాష్ట్రంలో కాంగ్రెస్ అధికారంలోకి వచ్చిన తర్వాత ఏపీలో ఉన్నటువంటి కాంగ్రెస్ నాయకత్వానికి కూడా కొంతవరకు కూడా ఊపు వచ్చిందనేటువంటి ఒక అభిప్రాయం నాయకుల్లో వ్యక్తమవుతున్నటువంటి తరుణంలో స్వయంగా అక్కడ తెలంగాణ ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డితో ఎన్నికలకు సంబంధించినటువంటి అంశాలపైన కార్యకలాపాలు నిర్వహించాలన్నటువంటి ఒక అభిప్రాయం కాంగ్రెస్ నాయకత్వం చేసిందన్నటువంటి ఒక ప్రచారం జరుగుతుంది. అందులో భాగంగానే వచ్చే నెలలో తెలంగాణ రాష్ట్ర ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి ఏపీలో విస్తృతంగా పర్యటించేటువంటి అవకాశాలున్నాయి. 3 లేదా 4 చోట్ల బహిరంగ సభలు నిర్వహించడం, అదేవిధంగా 1-2 చోట్ల ప్రధానమైనటువంటి నగరాలను ఎంపిక చేసుకుని ఆయా ప్రాంతాల్లో రోడ్ షోలు నిర్వహించడం, కాంగ్రెస్ పార్టీకి సంబంధించినటువంటి అంశాలను పూర్తిగా ప్రజల్లోకి తీసుకువెళ్లి మళ్లీ కాంగ్రెస్ పార్టీకి అనుకున్న స్థాయిలో తిరిగి నాయకత్వాన్ని తీసుకురావడంతో పాటుగా
అధికారం దిశగా ముందుకు తీసుకెళ్లాలన్న ఒక ప్రయత్నం జరుగుతుంది. అందులో భాగంగానే ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డిని కూడా ఏపీ కాంగ్రెస్ కు సంబంధించినటువంటి ఎన్నికల ప్రచారంలో ఇన్వాల్వ్ చేసేటువంటి ప్రయత్నాలు జరుగుతున్నాయి వరలక్ష్మి. రైట్ హరీష్, థ్యాంక్ యూ.